హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మెన్సురేషన్లో 2D అండ్ 3D అనేది చిన్న టాపిక్లా కనిపిస్తుంది, కానీ ప్రతి ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చే హై స్కోరింగ్ టాపిక్ ఇది. చాలామంది ఏరియా, పెరిమీటర్, సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ మధ్య కన్ఫ్యూజ్ అయిపోయి సింపుల్గా మార్కులు అనేది పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ అనేది పూర్తిగా క్లియర్ అవ్వడం జరుగుతుంది. 2D అంటే ఏంటి, 3D అంటే ఏంటి, రెండింటి మధ్య అసలు డిఫరెన్స్ ఏంటి, ఏ ఫార్ములా ఎక్కడ ఉపయోగించాలి, ఇవన్నీ చాలా ఈజీగా అర్థమయ్యేలా మీకైతే చెప్తాను. జాగ్రత్తగా మీరు ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా గత సంవత్సరంలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి, ఆ మోడల్స్ ప్రకారంగా మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో మనం చూడడం జరుగుతుంది. ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు కూడా నేను చెప్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఇవే టైప్ ప్రశ్నలు మళ్ళీ నెక్స్ట్ రాయబోతున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఏ క్వశ్చన్ని వదలొద్దు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఒక క్వశ్చన్ మీరు స్కిప్ చేశారంటే ఒక మోడల్ అనేది మిస్ అయిపోయినట్టే. ఒక చిన్న టాపిక్తో మీకు ఖచ్చితంగా మార్కులు వచ్చేలా ఈ క్లాస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా అయితే చూసుకోండి, ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2D అండ్ 3D, ఓకేనా? 2D అండ్ 3D. 2Dకి 3Dకి డిఫరెన్స్ ఏంటండి? 2D అండ్ 3Dలో డిఫరెన్స్ ఏంటి? మనకి 2D గమనిస్తే ఇక్కడ చూడండి, 2Dని మీరు గమనిస్తే 2Dలో అసలు ఏముంటాయి? పొడవు, వెడల్పు, ఇవి రెండు మాత్రమే ఉంటాయన్నమాట. పొడవు ఒకటి, వెడల్పు ఒకటి, వెడల్పు పొడవు ఈ రెండు మాత్రమే ఉంటాయి. మందం అంటాం కదా, దాన్నే మనం 3Dలో ఎత్తు అని చెప్పేసి అంటాం, ఓకేనా? మందం అనేది మనకి 2Dలో ఉండదు. ఎత్తు అనేది, హైట్ అనేది మనకి 2Dలో ఉండదు. హైటు మాత్రం 3Dలోనే ఉంటుంది, ఓకేనా? 2Dలో ఓన్లీ ఏముంటాయి? పొడవు అండ్ వెడల్పు, ఇవి రెండు మాత్రమే ఉంటాయి. అదే 3Dకి వస్తే మనకి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది అండ్ ఎత్తు కూడా, హైట్ అనేది యాడ్ అవుతుంది, ఓకేనా? 2Dకి 3Dకి డిఫరెన్స్ ఏంటంటే హైట్ అనమాట, ఓకేనా? ఇది మనకి 2D అంటే 2 డైమెన్షనల్, 3D అంటే 3 డైమెన్షనల్. XY Z 3Dలో ఉంటాయి, XY మాత్రమే 2Dలో ఉంటాయి, ఓకేనా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ మీకు కొన్ని చెప్తాను. మనకి ఎక్కువగా 3D మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 3Dలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ని కనుక్కోవడానికి ఫార్ములా, అసలు బేసిక్ ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా కూడా అని అంటాము, అంటే తెలుగులో వక్రతల వైశాల్యం, దాని గురించి కూడా చెప్తాను. ఘనపరిమాణం అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? అసలు దేనికైనా కానీ వాల్యూమ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే బేస్ వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ బేస్, ఏంటి? ఏరియా ఆఫ్ బేస్ అనమాట. రాసుకోండి, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా, ఓకేనా? అది మనకి కోనా, లేకుంటే మనకి స్పియరా, ఇలా ఏదైనా తీసుకోండి, సిలిండరా, లేకుంటే క్యూబైడా, ప్రిజమా, ఏవి తీసుకున్నా కానీ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనమాట వాల్యూమ్ కనుక్కోవడానికి. నెక్స్ట్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లేకుంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి పెరిమీటర్ ఆఫ్ బేస్. ఇక్కడ ఏరియా ఆఫ్ బేస్ అన్నాం, ఇక్కడ ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే బేస్ యొక్క పెరిమీటర్ అంటే బేస్ యొక్క చుట్టుకొలత ఏదైతే ఉంటుందో ఆ చుట్టుకొలత ఇంటూ హైట్ అనమాట, ఓకేనా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఇది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్న తర్వాతే మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా కూడా కనుక్కుంటాం, ఓకేనా? ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేసి దానికి మరలా కొంత యాడ్ చేస్తే లేటరల్ సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది. మీకు క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు గుర్తుండాల్సింది ఏంటంటే మనకి మెన్సురేషన్లో దేనికైనా మీరు గమనిస్తే మనకి సర్కిల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, సిలిండర్లో కూడా మనకి ఏంటి, పైన ఒక సర్కిల్ కింద ఒక సర్కిల్ ఉన్నట్లు అనిపిస్తుంది, ఓకేనా? 3Dలో. సో ఇక్కడ ఏంటి, పై ఖచ్చితంగా ఉంటుంది. పై విలువ ఏంటి అసలు మనకి? పై అంటే
గుర్తుంచుకోండి 22/7 ఎంత 22/7 పై విలువ 22/7 గుర్తుండిపోవాలి అది మీకు. క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి ఖచ్చితంగా మెన్సురేషన్లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అన్నీ సపరేట్గా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక నోట్స్ లాగా మీకు అప్లోడ్ చేస్తాను, వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు ఏ ఫార్ములా వాడాము, ఎలా చేయాలి అనేది నీట్గా మీకు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకి, ఒక దీర్ఘ ఘనం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 12 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు. దాని మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? ది లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ 12 సెంటీమీటర్, 10 సెంటీమీటర్, 8 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ. వాట్ ఈజ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా? మొత్తం ఉపరితల వైశాల్యం అన్న సంపూర్ణతల వైశాల్యం అన్న రెండు ఒకటే. ఓకేనా, సంపూర్ణం అంటే ఏంటి, మొత్తం అనే అర్థం. ఇంగ్లీష్లో అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పేసి అంటాం. దీనికి ఫార్ములా ఏంటంటే రాసుకోండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 of LB plus BH plus LH. ఈ కోడ్స్ ఏంటి, ఎల్ అంటే ఏంటి, బి అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటంటే, ఎల్ అంటే ఏంటి మనకి పొడవు, బి అంటే మనకి ఇక్కడ వరుసగా ఇచ్చారు బ్రెడ్త్ బి, హెచ్ అంటే హైటు, ఎల్ అంటే లెంత్. ఓకేనా, దాని మీనింగ్ అదనమాట, ఒక్కొక్క లెటర్కి మీనింగ్. సో ఎల్ అంటే అది, బి అంటే అది, అండ్ హెచ్ అంటే హైటు. ఓకేనా, ఇప్పుడు ఇచ్చినట్టు రాసుకోండి. మనకు ఫార్ములా తెలిస్తే చాలు, ఫార్ములా తెలిస్తే క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. 2 of ఇక్కడ చూడండి, ఎల్ ఇంటూ బి అంటే ఏంటి, ఎల్ అంతా మనకి, ఎల్ అంటే మనకి ఇక్కడ 8 సెంటీమీటర్, ఎత్తు 8 సెంటీమీటర్లు కాబట్టి 8 ఇక్కడ 12. ఓకేనా, ఎల్ అంటే 12 ఇంటూ బి అంటే అంతా మనకి 10 ఇచ్చారు చూడండి, 10 ప్లస్ బి అంటే 10 ఇంటూ హెచ్ అంటే మనకి చివరి ఉంది 8. ఓకేనా, 10 ఇంటూ 8 ప్లస్ ఎల్ అంటే ఉన్నది ఉన్నట్టు అక్కడ ఇచ్చినట్టు దేని దానికి రాసుకోమని చెప్తున్నాను. ఓకేనా, తర్వాత 12 ఇంటూ 8 ఇలా రాసుకున్నాక దీన్ని ఎలా చేస్తారంటే, దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే ప్రతిదీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకేనా, ప్రతిదీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇదొక పద్ధతి. అయితే ఇంకొక పద్ధతి ఏంటంటే యూనిట్ డిజిట్ మెథడ్. ఈ యూనిట్ డిజిట్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో చివరి అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ చివరి డిజిట్స్ అన్నిటినీ మనం తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 12లో చివర 2, 10లో చివర 0. 2 ఇంటూ 0 అంటే ఇది మనకి 0 అవుతుంది. ఈ ముందు 2 ఉంటుంది ప్లస్ ఇక్కడ 0, ఇక్కడ 8. 0 ఇంటూ 8 అంటే ఇక్కడ కూడా 0 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 2, ఇక్కడ 8. 2 8 16. 16లో చివరి డిజిట్ అంతా 6 కాబట్టి చివరి డిజిట్ మాత్రమే తీసుకోవాలి యూనిట్ డిజిట్ మెథడ్లో. ఇదొక పద్ధతి అని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, 0 + 0 + 6 అంటే టోటల్గా 6. ఇక్కడ బయట 2 ఉంది కదా, 2 ఇంటూ 6 అంటే ఎంత 12. అంటే యూనిట్ డిజిట్ చివరి డిజిట్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్లో చివర 2 మాత్రమే రావాలి. 2 ఉన్నవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి చూడండి. కింద 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కదా, సో మీకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లలో కూడా ఏది ఆన్సర్ చెప్పాలంటే, ఇంతవరకు మనం రాసాం కదా ఇక్కడ, దీన్ని మీరు గమనిస్తే 12 ఇంటూ 10 120, 10 ఇంటూ 8 అంటే 80. 120 80 ఎంత అవుతుంది, 300 అవుతుంది. సో 200 అవుతుంది. 200 ఇక్కడ 12 ఇంటూ 8 96. 200 ఒక 96 అంటే 296. నియర్లీ 300కి దగ్గరలో ఉంది అంతే. ఓకేనా, మనం క్యాలిక్యులేట్ చేయట్లా, ఆలోచిస్తున్నాం. నియర్లీ 300కి దగ్గరలో ఉంది, 296. దాన్ని డబల్ చేస్తే 600 అవుతుందా, 600 ఇక్కడ దాటిపోయిన ఒక ఆప్షన్ ఉంది, 600 లోపు ఒక ఆప్షన్ ఉంది. ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 600 లోపే ఉంటుంది. ఎందుకంటే 296 ఇంటూ 2 చేస్తే మనకి 500 ప్లస్సే వస్తుంది కానీ 600 రాదు. 2 ఇంటూ 300 అయితే 600 వస్తుంది. ఇక్కడ 600 దాటిపోయిన ఆప్షన్ మనకు వస్తుందా, ఖచ్చితంగా రాదు.
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మాకు ఇవన్నీ ఎందుకు అనుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 7 సెంటీమీటర్ వ్యాసార్థం మరియు 10 సెంటీమీటర్ ఎత్తు ఉన్న ఒక స్తూపం యొక్క ఘన పరిమాణం ఎంత? స్తూపం అంటే సిలిండర్. సిలిండర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది సిలిండర్. ఓకేనా. ఈ సిలిండర్కి సంబంధించి వ్యాసార్థం ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది సర్కిల్ లాగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏదైతే ఉంటుందో ఇది రేడియస్ అనమాట. ఓకేనా. ఏంటిది? రేడియస్. రేడియస్ 7 సెంటీమీటర్ అండ్ హైట్ ఉంది కదా, ఈ యొక్క హైట్ అనేది 10 సెంటీమీటర్ ఇచ్చారు. దాని ఘన పరిమాణం అంటే వాల్యూమ్ అనేది కనుక్కోవాలి. ఈ యొక్క సిలిండర్కి సంబంధించినటువంటి వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే πr²h. ఇక్కడ మీకు 2D గురించి కూడా చెప్తాను చూడండి. ఇది మనకి సిలిండర్ ప్రకారంగా. అదే మనకి 2Dలో అయితే సిలిండర్లో పైన కింద ఏమున్నాయి? సర్కిల్స్ లాగా ఉన్నాయని చెప్పాను కదా, ఆ సర్కిలే అనేది 2D అనమాట. 3Dకి వచ్చేసరికి అది సిలిండర్ లాగా ఉంటుంది. ఓకేనా. 2Dలో సర్కిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? πr² మాత్రమే ఉంటుంది. కానీ 3Dకి వచ్చేసరికి πr²h ఉంటుంది. హెచ్ ఒక్కటే యాడ్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ హెచ్ అనమాట. ఓకేనా. కాబట్టి πr² అనేది కనుక్కోవాలి. πr²h ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఏంటి మనకి తెలుసు, 22/7 ఫస్ట్ మీకు చెప్పాను. ఇంటూ r² అంటే r7 ఇచ్చారు, 7² అంటే 7 × 7 ఇంటూ తర్వాత 10 ఉంది కదా హైట్, ఆ 10 కూడా రాసుకున్నాను. 7 ఒకట్లు 7 ఒకట్లు క్యాన్సిల్. మిగిలింది ఏంటి? 22 × 7 × 10 మిగులుతుంది. ఓకేనా. దీన్ని కూడా మీరు గమనిస్తే 22 ఉంది కదా ఇంటూ 7 ఇంటూ 10 కాబట్టి ఇందులో 22ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 × 11గా రాసుకోవచ్చుగా. 2 × 11 అంటే 11 మల్టిపుల్ ఈజీగా చేయొచ్చు. 11తో ఎనీ నెంబర్ ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. ఇలా రాసుకుంటే 2 7 ఎంత? 14. 14 × 10 140 అంటే 11 × 140. 11 × 14 ఈజీగా చేయొచ్చు కదా. 11 మల్టిప్లై చేసే ట్రిక్ అనేది ఉంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 4 ఉంది కదా, 1 రాసుకొని తర్వాత 1 + 4 5, నెక్స్ట్ 4 + 0 4, తర్వాత 0 అంటే చివర 0నే అవుతుంది, 0నే ఉంటుంది. 1540. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1540. ఇక్కడ ఇలా ఎందుకు రాశాను అంటే మీకేంటంటే 22 × 7 చేయడం కన్నా 2 × 11 × 7 చేయడం ఈజీ. 11తో మల్టిప్లై చేయడం ఈజీ కాబట్టి నేను ఇలా స్ప్లిట్ చేసుకొని రాసుకున్నాను. తక్కువ టైంలో స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ఇలా రాసుకున్నాను. ఓకేనా. ఇలా కూడా డైరెక్ట్గా చేయొచ్చు, కానీ నేను ఇలా రాసుకొని తక్కువ టైంలో చేయడం కోసం రాసుకున్నాను. ఈ క్వశ్చన్ చూడండి. ఒక ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం 256 cm². దాని ఘన పరిమాణం ఎంత? ది లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 256 cm². వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూమ్? ఇక్కడ మీకు లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే LSA కనుక్కోవడానికి స్టార్టింగ్లో చెప్పాను. బేసిక్ ఫార్ములా ఏంటి? బేస్ ఆఫ్ మనకి బేస్కి సంబంధించినటువంటి పెరిమీటర్ ఇంటూ హైట్. ఓకేనా. మనకి క్యూబ్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇది 2D అయితే మనకి సో ఇది 3D అనమాట. దీంట్లో మనకి హైట్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి బేస్ పెరిమీటర్ ఎంత? 1 2 3 4 4A ఇంటూ హైట్ కూడా ఇక్కడ మనకేంటి అన్ని సైడ్స్ ఇక్కడ ఏ ఉంటే అన్ని సైడ్స్ ఏ ఉంటాయన్నమాట. అంటే ప్రతి సైడు సేమ్ ఉంటుంది క్యూబ్లో, కాబట్టి హైట్ కూడా ఏ మాత్రమే ఉంటుంది. అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 4A². ప్రతిసారి ఇలా రాయకూడదు, 4A² అని మీరు గుర్తుంచుకోవాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా 4A². 4A² ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చారు 256. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 4 1 4 6, తర్వాత ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 6, 1 6 అంటే 16, అంటే 4 4 ఎంత వచ్చింది? 64 వచ్చింది. ఇక్కడ A². వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది అవతలకి వెళ్తే 64 రూట్ అవుతుంది. రూట్ 64 అంటే 8. కాబట్టి ఏ విలువ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఇప్పుడు మనకి ఘన పరిమాణం కనుక్కోవాలి, వాల్యూమ్ కనుక్కోవాలి. క్యూబ్కి సంబంధించిన వాల్యూమ్ ఫార్ములా ఏంటి? A³. ఓకేనా. A³ కాబట్టి 8³ అవుతుంది. ఎందుకంటే ఏ విలువ 8 కాబట్టి. 8³ అంటే 512. క్యూబ్ విలువలు తెలియాలి. తెలియకపోతే
8 ఇంటూ 8 ఇంటూ 8 మూడింటిని మల్టిప్లై చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి కనీసం ఒక 15 క్యూబ్స్ అన్నా కానీ మీరు మైండ్లో ఉంచుకోవాలి. 8 క్యూబ్ విలువ 512. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శంకు అంటే ఒక కోను భూ వ్యాసార్థం 6 సెంటీమీటర్లు మరియు ఎత్తు 8 సెంటీమీటర్లు, దాని వక్రత వైశాల్యం ఎంత? వక్రతల వైశాల్యం అనేది కనుక్కోవాలి. ద బేస్ రేడియస్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 6 సెంటీమీటర్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 8 సెంటీమీటర్. వాట్ ఈజ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ కూడా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే మనకి కోనుకు సంబంధించి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటి? పై ఆర్ ఎల్. ఓకేనా, రాసుకోండి. ఇది కూడా దీంట్లో ఎల్ ఉంది కదా, ఎల్ అనేది మనకి ఎక్కడన్నా ఇచ్చారా? ఎల్ అంటే స్లాంట్ హైట్. ఓకేనా, అయితే ఇక్కడ మనకుంది ఎత్తు అంటే హైట్ ఉంది మన దగ్గర, కానీ స్లాంట్ హైట్ లేదు. కాబట్టి ఈ ఎల్ అనేది కనుక్కోవాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, రేడియస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఇక్కడ ఏముంటుంది? రేడియస్ అంటే అంత 6 ఇచ్చారు, అంటే 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. 64 ప్లస్ 36 ఎంత? 100. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10. ఓకేనా, కాబట్టి ఎల్ ఎంత వచ్చింది? మనకి 10 వచ్చింది. స్లాంట్ హైట్ వచ్చింది 10. ఫార్ములాలో ఇక సబ్స్టిట్యూట్ చేయండి. పై ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు, పై అంటే మనకి ఇక్కడ పై విలువలు ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మార్చాల్సిన పని లేదు. పై ఇంటూ ఆర్ అంటే 6 ఇంటూ ఎల్ అంటే ఇప్పుడే కనుక్కున్నాం 10 అని, ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ఇంటూ 10 అంటే 60, అంటే ఫైనల్గా 60 పై. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 60 పై సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, 21 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? స్పియర్కి సంబంధించి వాట్ ఈస్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్. మనకి రేడియస్ ఇచ్చారు, అయితే ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోవాలి. సర్ఫేస్ ఏరియాకి సంబంధించి స్పియర్లో సర్ఫేస్ ఏరియాకి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అంటే 4πr స్క్వేర్. ఓకేనా, 4πr². వెరీ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వస్తుంది. ఓకేనా, 4πr² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మనకి పై అంటే ఎంత తెలుసు, 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇచ్చారు 21 స్క్వేర్ కాబట్టి మరలా 21 రాసుకున్నాను. ఇప్పుడు 7 ఒకట్లు 7 మూళ్ళు. ఓకేనా, ఇప్పుడు 4 ఇంటూ 22 ఇంటూ 3 ఇంటూ 21 ఉంది. దీన్ని మల్టిప్లై చేయాలి. ఇందులో కూడా నేను ఇలా మొత్తం చేయను, ఇక్కడ కూడా కొంచెం ఆలోచించగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ డిజిట్ మెథడ్లో వెళ్తాను. ప్రతిదానికి చివరి డిజిట్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే మల్టిప్లేషన్ ఇచ్చారు కాబట్టి. 4 2 8, 8 3 24, 24 ఒకట్లు 24, కాబట్టి 24లో చివరి డిజిట్ ఎంత? 4. ఖచ్చితంగా ఆప్షన్స్లో చివరి 4 రావాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇదొకటి ఉంది, ఆప్షన్ సి కూడా ఉంది. వీటిల్లో కూడా రెండిట్లలో ఆన్సర్ ఏదవుతుంది అని చెప్పడానికి మనకి ఇక్కడ చూడండి 22 ఉంది. 22ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 11గా రాసుకోవచ్చు. ఓకేనా, నార్మల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈజీగా తక్కువ టైంలో చేయడం కోసం నేను చెప్తున్నాను ఈ మెథడ్స్ అని. 2 ఇంటూ 11 అంటే ఖచ్చితంగా 11 మల్టిప్లు 11 అనేది ఖచ్చితంగా, అంటే ఎంత మల్టిప్లై చేసినా కానీ అది ఖచ్చితంగా 11తో డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకొని వాటిని మైనస్ చేస్తే 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. అదే మనకి 11తో డివిజిబుల్ అయ్యేటటువంటి నెంబర్ అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్ సి ఉంది, ఆప్షన్ ఏ ఉంది. ఫస్ట్ మనకి ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సిలో చూడండి, ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకోండి. 6 4 10 ఎంత? 10 మైనస్ 5 4 ఎంత? 9. 10 మైనస్ 9 1 వస్తుంది. 11తో దీనికి అసలు సంబంధమే లేదు, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఖచ్చితంగా ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే దాన్ని కూడా మీరు చేసి చూడండి. 5 4 అంటే ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకోవాలి, 9 వస్తుంది. తర్వాత 5 4 మైనస్ 9 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 0 కానీ 11తో డివిజిబుల్ అయ్యేటటువంటి అంటే 11 ఎక్కంలో పోయేటటువంటి నెంబర్ కానీ వస్తే అది 11తో డివిజిబుల్ అవుతుంది.
కాబట్టి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయండి. ఇలా చేస్తే తక్కువ టైంలో క్వశ్చన్ని చేయగలుగుతారు. ఇలా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్, ఒక అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 462 సెంటీమీటర్ స్క్వేర్. దాని వ్యాసార్థం ఎంత? ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఈజ్ 462 సెంటీమీటర్ స్క్వేర్. వాట్ ఈజ్ ఇట్స్ రేడియస్? రేడియస్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇచ్చింది హెమిస్పియర్, అర్ధగోళం అనేది ఇచ్చారు. అర్ధగోళానికి సంబంధించి మొత్తం ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఇచ్చారు 462. ఓకేనా? ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్కి సంబంధించిన ఫార్ములా ఏంటి? మనకి స్పియర్కి సంబంధించి ఫార్ములా అంటే 4πr² అంటారు. అదే హెమిస్పియర్ అనగా 2πr². చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఇది రాంగ్. ఓకేనా? ఇక్కడ మనకి హెమిస్పియర్లో మొత్తం ఉపరితల వైశాల్యానికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే 3πr². 2 కాదు 3, 3πr². దీని విలువ ఇచ్చారు 462 ఇచ్చారు. ఓకేనా? దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇచ్చినట్టు జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ 3తో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. 3 1, ఇక్కడ 3 1, ఇక్కడ 1 ఉంటుంది, పక్కన 16 అంటే 3 5 15 పోతుంది. అప్పుడు మరలా 1 ఉంటుంది, 1 పక్కన 2 ఉంది కాబట్టి 12 అంటే 3 4 12. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్పాల్సి వస్తుంది, అందరికీ అర్థం కావాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మనకు మిగిలింది πr² = 154 మిగిలింది. దీన్ని కూడా మరలా పై అంటే మనకి ఎంత? 22/7 ఇంటూ r² = 154. ఇంతే కదా? ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. 22/7 r², 154. ఇందులో కూడా 22ని 11 ఎక్కంతో కొట్టేయండి. 11 2, 11 1, 11 4, 2 1 2 7. కాబట్టి r², ఈ కింద ఉన్నటువంటి 7 అనేది అవతల తీసుకెళ్తే 7 × 7 అవుతుంది. ఓకేనా? 7 × 7 అంటే 49. ఇక్కడ r² ఉన్నది అవతలకి వెళ్తే రూట్ అవుతుంది. రూట్ 49 అంటే 7. సింపుల్గా 7. ఇంత కూడా చేయాల్సిన పని లేదు. ఇక్కడ r² ఉంది కదా, = 7 × 7 అంటే 7². r² = 7². స్క్వేర్ క్యాన్సిల్ అయితే r = 7. డైరెక్ట్గా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. రేడియస్ ఎంత? ఆప్షన్ బి 7 సెంటీమీటర్స్. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ కంపల్సరీగా మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడిగే అవకాశం ఉంది. ఇలాంటి మోడల్సే రీసెంట్గా జరిగిన NTPC ఎగ్జామ్ కానీ వాటిలో కూడా ఇలాంటి మోడల్సే రిపీట్ అయ్యాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి. 8 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి ఒక లోహపు ఘనాన్ని కరిగించి 2 సెంటీమీటర్ల భుజం కలిగిన చిన్న ఘనాలుగా చేస్తే ఎన్ని ఘనాలు వస్తాయి? A metallic cube of side 8 cm is melted and recast into smaller cubes of side 2 cm. How many such cubes can be formed? How many such cubes can be formed? ఎన్ని క్యూబ్స్, ఎన్ని చిన్న ఘనాలను చేస్తే కరిగించి చిన్న ఘనాలుగా చేస్తే ఎన్ని ఘనాలు వస్తాయి అనేది కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చిన్న ఘనాలు కనుక్కోమన్నారు కాబట్టి చిన్న ఘనాల సంఖ్య = మనకి ఏవైతే పెద్ద ఘనాలు అంటే పెద్ద క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూమ్ ఏంటి, వాటిని V1 అనుకుంటున్నాను. పెద్ద ఘనాలకు సంబంధించినటువంటి వాల్యూమ్ V1 అనుకుంటున్నాను, బై చిన్న ఘనాలకు సంబంధించినటువంటి వాల్యూమ్ V2 అనుకుంటున్నాను. V1/V2 పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం బై చిన్న ఘనం యొక్క ఘన పరిమాణం వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్కి ఇదే ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? = పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం అంటే మనకి దాంట్లో 8 సెంటీమీటర్ భుజం కలిగినటువంటి ఒక లోహపు ఘనాన్ని కరిగించి 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. భుజం ఒక సైడ్ అనేది 8 సెంటీమీటర్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ అంటే A³ అంతే కదా. A³ అంటే A1³ అనుకోండి, బై A2³ అంటే చిన్న ఘనాలకు సంబంధించినటువంటి వాల్యూమ్. ఓకేనా? A1³ అంటే 8³ 8³ అంటే 512 బై నెక్స్ట్ చిన్న ఘనాలకు సంబంధించి సైడ్ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు కాబట్టి 2³ అంటే 8. ఇంత కూడా రాయాలా? ఇంత కూడా రాయాల్సిన పని లేదు. 8³ అంటే 8 × 8 × 8 బై 8. 8 క్యాన్సిల్ అయితే మిగిలినంత 64. డైరెక్ట్గా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 64.
ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం బై చిన్న ఘనం యొక్క ఘనపరిమాణం వేసుకుంటే చిన్న ఘనాల సంఖ్య అనేది రావడం జరుగుతుంది. ఒక స్తూపం మరియు శంకువుల వ్యాసార్థాలు సమానం మరియు వాటి ఎత్తుల నిష్పత్తి 2:3 అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? ద రేడి ఆఫ్ ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ ఆర్ ఈక్వల్ అండ్ ద రేషియో ఆఫ్ దేర్ హైట్స్ ఈజ్ 2:3. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్? మనకి స్తూపం అంటే సిలిండరు అండ్ శంకువుల వ్యాసార్థాలు అనేవి ఈక్వల్ అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు రాసుకోవాల్సింది ఏంటంటే మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ బై కోన్ యొక్క వాల్యూమ్ రాసుకుంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రేషియోస్లో ఉంది కాబట్టి సిలిండర్ యొక్క వాల్యూమ్ బై కోన్ యొక్క వాల్యూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే πr²h. ఏంటి? πr²h 1 అనుకోండి బై నెక్స్ట్ కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 1/3 πr²h2. ఓకేనా? ఎందుకంటే హెచ్ మనకి రేషియో ఇచ్చారు కాబట్టి 1, 2 అని అట్లా అనుకున్నాను. ఇప్పుడు పై క్యాన్సిల్ అవుతుంది, రేడియస్ కూడా ఈక్వల్ అన్నారు కాబట్టి ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి? h1/1/3 h2 ఉంటుంది. 1/3 కాస్త పైకి వెళ్తే ఏమవుతుంది? 3h1/h2 అనేది మిగులుతుంది. ఇక్కడ మనకి 3h1/h2 అంటే = ఒక్క నిమిషం 3h1/h2 = 3 × h1 ఎంత ఇచ్చారు? 2, h2 3 ఇచ్చారు కాబట్టి 2/h2 ఎంత? 3. సో 3 క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా మిగిలేది 2. ఓకేనా? అంటే 2 కింద క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 1 ఉంటుంది కాబట్టి 2/1 అంటే 2:1 అనమాట. 2:1, 1:2 కాదు, 2:1. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక గది పొడవు, వెడల్పు, ఎత్తు వరుసగా 10 మీటర్లు మరియు 5 మీటర్లు. ఆ గదిలో ఉంచగలిగే అతి పొడవైన కర్ర పొడవు ఎంత? ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్, ఎక్కువసార్లు అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి? మనకి ఒక గది ఉందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి ఒక గది ఉంది. ఓకేనా? ఈ గదిలో అతి పొడవైనటువంటి కర్ర పొడవు ఎంత అంటే అతి పొడవైనటువంటి కర్ర పొడవు అనేది ఎంత అనేది కనుక్కోవాలి. అతి పొడవైనటువంటి కర్ర ఎలా ఉంచుతాం? ఇక్కడ చూడండి, మీకు ఇది ఒక రూమ్ అనుకోండి. ఓకేనా? రూమ్లో ఇలా ఉంచితే పొడవైన కర్ర ఉంచగలుగుతామా, లేకుంటే ఇలా ఉంచితే పొడవైన కర్ర ఉంచగలుగుతామా, ఇలా ఉంచితే పొడవైన కర్ర ఉంచగలుగుతామా? ఇలా ఉంచితే మనకి మ్యాక్సిమం ఇది 10 సెంటీమీటర్, ఇది 10 సెంటీమీటర్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 సెంటీమీటర్ అంటే ఖచ్చితంగా ఈ రెండింటికంటే ఇది ఎక్కువ పొడవు ఉంటుంది కర్ర. అంటే మనకి ఏంటి ఇక్కడ కర్రని ఇలా ఉంచితేనే అతి పొడవైన కర్రని ఉంచగలుగుతాం. అంటే రూమ్లో అతి పొడవైన కర్రని ఇలా ఉంచగలుగుతాం. ఓకేనా? దీని అర్థం ఏంటంటే డయాగ్నల్. ఓకేనా? డయాగ్నల్ షేప్లో ఒక కర్రను ఉంచగలిగితే అది అన్నిటికంటే రూమ్లో ఉంచినటువంటి కర్రలన్నిటికంటే అతి పొడవైనటువంటి కర్ర అనమాట. మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి అని తెలియని కోసం నేను ఈ విషయాలని చెప్పాను. ఇక్కడ కనుక్కోవాల్సింది డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ అనమాట. ఓకేనా? డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ అనేది కనుక్కోవాలి. క్యూబాయిడే ఎందుకు కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10, 10, 5 డిఫరెంట్ మీటర్స్లో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా క్యూబాయిడ్ అనమాట. కాబట్టి క్యూబాయిడ్కి సంబంధించిన డయాగ్నల్ అనేది కనుక్కోవాలి. డయాగ్నల్ ఫార్ములా ఏంటి క్యూబాయిడ్కి సంబంధించి? √L² + B² + H². ఓకేనా? √L² అంటే ఎంత? వరుసగా అన్నీ రాసేసుకోండి. 10² + 10² + 5². 10² అంటే 100 + 100 + 5² అంటే 25 అంటే 225. మొత్తానికి రూట్ ఉంది. 225 యొక్క రూట్ వాల్యూ ఎంత అంటే 15. ఓకేనా? 15. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గోళం యొక్క వ్యాసార్థం రెట్టింపు చేయబడితే దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది? గోళం యొక్క వ్యాసార్థం రెట్టింపు చేయబడితే దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది అన్నాడు కాబట్టి తొలి ఘనపరిమాణం స్టార్టింగ్లో ఉన్నటువంటి ఘనపరిమాణం V1 అనుకుంటే దాని యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఫార్ములా స్పియర్కి సంబంధించి 4/3 πr³. దీని ఒక్కదానికి మాత్రమే r³ ఉంటుంది, గుర్తుంచుకోండి. 4/3 πr³. ఇప్పుడు మనకి
ఘనపరిమాణం ఏమన్నాడు, ఇక్కడ వ్యాసార్థం ఏమన్నాడు, రెట్టింపు అన్నాడు. అంటే ఆర్ కాస్త 2r అయిందనమాట. 2r అయినప్పుడు ఘనపరిమాణం ఎంత, v2 = 4/3 పై r ప్లేస్లో 2r పెట్టుకొని హోల్ క్యూబ్ ఏమవుతుంది, 4/3 పై ఇంటూ 8r3. ఇప్పుడు వీటిలో 8 అనేది ఒక సైడ్కి తీసుకురండి, ఇక్కడికి తీసుకొచ్చేసి మొత్తం మిగిలింది రాసేసుకోండి. 4/3 పై r3. 4/3 పై r3 విలువ మొత్తం v1కి సమానం, అంతే కదా. v1 = 4/3 పై r3 అంటే 8 × v1. v2 = 8 × v1 అంటే మనకి ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటే 8 రెట్లు పెరుగుతుంది అనమాట. ఓకేనా, ఎన్ని రెట్లు పెరుగుతుంది, 8 రెట్లు పెరగడం జరుగుతుంది. ఎందుకంటే 6 ప్లేస్లో అది రెట్టింపు అయినప్పుడు 2r తీసుకున్నాం కాబట్టి క్యూబ్ అంటే ఏంటి, డైరెక్ట్గా ఇక్కడే చెప్పేయచ్చు. 2 క్యూబ్ అంటే 8 అని. సో 8 టైమ్స్ పెరుగుతుందని డైరెక్ట్గా చెప్పొచ్చు. ఓకేనా, సో ఇలాగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అసలు మిస్ చేయొద్దు, జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా 2Dకి సంబంధించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, 2Dలో మనకి ట్రయాంగిల్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత మనకి స్క్వేరు, తర్వాత రెక్టాంగులరు, వీటి మీద కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం మీరు 3D నేర్చుకుంటే 3Dలో హెచ్ ఒక్కటే యాడ్ అవుతుంది. 2Dలో ఏరియా కనుక్కోవడానికి మనకి సర్కిల్కి, రెక్టాంగులర్కి, స్క్వేర్కి, తర్వాత ట్రయాంగులర్కి, వీటికి ఎలాంటి ఫార్ములాస్ వాడతాం, ఎలా చేస్తామనేది ఒక వీడియో చేస్తాను. 3Dలో అయితే ఎలా ఉంటుంది, 2Dకి 3Dకి డిఫరెన్స్ అని చెప్పాను. ఓకేనా, తర్వాత ఈ 3Dలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ PDF అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ప్రాక్టీస్ అయితే కంపల్సరీగా చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటాయి. ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సపరేట్గా మీకు ఒక నోట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ నిన్నటి రోజు అప్లోడ్ చేసినటువంటి రీజనింగ్ క్లాస్ రీజనింగ్ క్లాస్ ఒక ఆర్డర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది చెప్పాను. ఓకేనా, కండిషన్ సీక్వెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో, ఎలా చేయాలి అనేది చెప్పాను. వాటికి సంబంధించిన PDF ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్లో. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. వాట్సాప్కి సంబంధించి కూడా జాబ్బాక్స్ 360 అని మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. అఫీషియల్గా జాబ్బాక్స్ 360 అని వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఇంకా ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అవ్వండి.